హలో వివర్స్ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్ అండి. ఈరోజు ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం మాట్లాడదాము. అండ్ నాకు చాలా పేషెంట్స్ అడుగుతుంటారు ఫోన్‌లో గానీ, ఈవెన్ క్లినిక్ వచ్చి అడుగుతుంటారు. ఆడవారిని సంతృప్తి ఇవ్వాలి అంటే ఎన్నిసారి మనము లైంగిక క్రియలో పాల్గొనాలి సార్? అంటే ఎన్ని రౌండ్స్ సెక్స్ చేస్తే మా వైఫ్‌కి సాటిస్ఫాక్షన్ దొరుకుతది? లేదా నా గర్ల్ ఫ్రెండ్‌కి సాటిస్ఫాక్షన్ దొరుకుతది? సో, ఇలా చాలామంది అడుగుతుంటారండి. ఇవన్నీ ఎందుకు అడుగుతుంటారంటే, చాలా సార్లు ఏందంటే, వీళ్ళు ఎన్నిసారి సెక్స్ చేసినా గూడా లైంగిక క్రియలో పాల్గొన్నా గూడా, వాళ్ళ వైఫ్‌కి సాటిస్ఫాక్షన్ దొరకట్లేదు. వాళ్ళ వైఫ్ అంటుంటది, "నువ్వు సరిగ్గా చేస్తలేవు. నువ్వు ఎక్కువ సేపు చేస్తలేవు. నాకసలు ఏం సంతృప్తి దొరకట్లేదు" అని చాలా ఆడవాళ్ళు కంప్లెయింట్ చేస్తుంటారు. ఈవెన్ నా దగ్గర కొన్ని ఫీమేల్ పేషెంట్ గూడా వస్తారు. వచ్చి చెప్తుంటారు, "మన సెక్స్ లైఫ్ బాలేదు సార్. ఎందుకంటే ఈయన అసలు నాకు ఎలాంటి సాటిస్ఫాక్షనే ఇస్తలేడు. నాకు అసలు 10 నిమిషాలు చేసినా గూడా నాకసలు ఏం అనిపిస్తలేదు. అసలు ఏదో నేను పడుకున్నాను అనిపిస్తుంది తప్ప, నాకు ఎలాంటి ఆర్గాజం గానీ, ఎలాంటి ఫీలింగ్ గానీ, ఎలాంటిది ఏం వస్తలేదని" చాలామంది చెప్తుంటారండి. సో, నేను ఈరోజు డిస్కస్ చేస్తానండి. నేను ఈరోజు మీకొక కొన్ని పాయింట్స్ చెప్తానండి. ఇవి ఫాలో చేశారనుకోండి, ఖచ్చితంగా మీ వైఫ్‌కి సాటిస్ఫాక్షన్ దొరుకుతది. మీరు ఒక 15, 20 నిమిషాలు చేసినా గూడా చాలు. మీ వైఫ్‌కి మొత్తం ఒక మంచి సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతదండి. ఓకేనా వ్యూవర్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే, ఆడవాళ్ళకి ఏందంటే ఎన్ని రౌండ్స్ చేశాము, రాత్రి 2 సారి చేసినామా, 3 సారి చేసినామా, ఒక్క రౌండ్ అయినాక కంటిన్యూయస్‌గా 2 రౌండ్ చేశామా, 3 రౌండ్ చేశామా అది ఇంపార్టెంట్ కాదు. వాళ్ళకి ఆ ఆర్గాజం ఎప్పుడొస్తది అనేది ఇంపార్టెంటు. ఆర్గాజం రావాలంటే కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలండి. ఆ స్టెప్స్ ఫాలో అయితే మనము ఒక మీ పార్ట్నర్‌కి సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వొచ్చండి. సో, ఆ స్టెప్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఏందంటే ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది బిల్డప్ చేయాలి. నేను చాలా వీడియోస్‌లో చెప్తుంటాను నా పేషెంట్స్‌కి ఏందంటే, ఆడవాళ్ళకి ఫీలింగ్స్ రావడం స్లో ఉంటది. ప్లస్సు ఒక సంతృప్తి అందాలంటే కూడా కొంచెం టైం తీసుకుంటది. ఆ టైం తీసుకోవాలి. ఆ ఫీలింగ్స్ రావాలంటే ఏందంటే, ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది రావాలి. ఎమోషనల్ కనెక్షన్ రావాలంటే ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ గర్ల్ ఫ్రెండ్ మీట్ అవ్వడానికెళ్తున్నారు. ఎళ్తుంటారనుకోండి. అప్పుడేం చేస్తారు, మంచి ఒక ఫ్లవర్ బొకే తీసుకుంటారు. ఒక మంచి టెడ్డీ బేర్ తీసుకుంటారు. ఒక మంచి చాక్లెట్ తీసుకుంటారు. ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఏం చేస్తారు, మీ గర్ల్ ఫ్రెండ్‌కి ఇస్తారు. గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన వెంటనే ఏమవుతది, ఆమె చాలా హ్యాపీగా అవుతది. ఆ హ్యాపీ అయినప్పుడు ఏమవుతదంటే, ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది వస్తది మీ ఇద్దరి మధ్యలో. ఆ ఎమోషనల్ కనెక్షన్ వచ్చినప్పుడు ఇద్దరి మధ్యలో అట్రాక్షన్ అనేది వస్తది. ఆ ఇద్దరి మధ్యలో అట్రాక్షన్ వచ్చినప్పుడు అప్పుడేందంటే ఈ సెక్స్ రిలేటెడ్ హార్మోన్ అనేది రిలీజ్ అయితాయి. సో, ఇలాంటి ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది మనం పెళ్లి అయినంక గూడా ఒక బిల్డప్ చేసుకోవాలి. కొందరంటారు, "సార్ పెళ్లి అయి 10 సంవత్సరాలయింది, 20 సంవత్సరాలయింది. ఇప్పుడేం ఎమోషనల్ కనెక్షన్ సార్" అంటారు. కాదండి. మీరు పాతకాలంలో చూసుండొచ్చు. ఏందంటే రాత్రి వెళ్ళేటప్పుడు హీరో మల్లెపూలు తీసుకొనెళ్ళిపోతాడు. వాళ్ళ వైఫ్‌కి ఇస్తాడు. ఎందుకు అంటే, ఆ మల్లెపూలో ఏముంటాయంటే ఒక ఫ్రాగ్రెన్స్ వల్ల వాళ్ళకి ఆ రొమాన్స్ అనేది వాళ్ళ సెక్షువల్ స్ సెంటర్ అనేది స్టిమ్యులేట్ అవుతది. ఆ ఫీలింగ్స్ అనేది వస్తది. హార్మోన్ అనేది డెవలప్ అవుతాయి. సో, అందుకే ఆ మల్లెపూలనేది ఇచ్చేది. సో, అలాగే మీరు ఫస్ట్ ఏందంటే ఆ ఎమోషనల్ కనెక్షన్‌ని బిల్డప్ చేయండి. ఎమోషనల్ కనెక్షన్ బిల్డప్ చేయడం అంటే మీ వైఫ్‌కి ఏమి ఇష్టం ఉంది, మంచి చాక్లెటో, మంచి టెడ్డీ బియరో, లేదా మంచిగా మీ బెడ్‌రూమ్‌ని మంచిగా కలిసే ముందు మంచిగా వారంలో ఒకసారి కలుస్తున్నారనుకోండి, అప్పుడు మంచిగా బెడ్‌రూమ్‌ని రెడీ చేసుకోండి. మంచిగా ఫ్లవర్ పెట్టండి. మంచిగా పర్ఫ్యూమ్ పెట్టండి. మంచి బట్టలేసుకోండి. మంచిగా యాక్టివ్‌గా ఉండండి. ఎనర్జెటిక్‌గా ఉండండి. మంచిగా ఏదో వచ్చినామా అట్లా గాదు. మంచిగా ఫ్రెష్‌గా స్నానం చేసి వెళ్ళండి. ఒక మంచి పర్ఫ్యూమ్ పెట్టుకొనెళ్ళండి. సో, ఇలా ఎళ్ళినప్పుడు ఏమవుతదంటే, ఒక మంచి రొమాంటిక్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతది. అదయినంక నెక్స్ట్ ఏందంటే, బెడ్ మీద ఎక్కినాక ఒక మంచి ఫోర్ ప్లే చేయండి. ఒక 10 నిమిషాలు ఫోర్ ప్లే చేయండి. ఆ 10 నిమిషాలు ఫోర్ ప్లే చేయడం వల్ల ఏమవుతదంటే,
మీ వైఫ్‌కి మంచిగా అనిపిస్తది. ఎందుకంటే ఆ ఫోర్ ప్లే చేయడం వల్ల కొన్ని బాడీలో కొన్ని పార్ట్స్ ఉంటాయి. అవి సెన్సిటివ్ ఉంటాయి. ఆ సెన్సిటివ్ వల్ల ఏమవుతదంటే సెక్స్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతది. నెక్స్ట్ ఫోర్ ప్లే అయినంక నెక్స్ట్ ఏం చేయాలంటే మన ఆడవాళ్ళు ఏందంటే క్లిటోరియస్ అనే ఒక భాగం ఉంటది. ఆ యోని భాగం పైన. ఆ క్లిటోరియస్ అనే భాగంని మనం స్టిమ్యులేట్ చేయాలి. మన ఫింగర్‌తో మంచిగా స్టిమ్యులేట్ చేస్తూ రావాలి. ఒక 5 నిమిషాలు స్టిమ్యులేట్ చేశారనుకోండి. ఆ క్లిటోరియస్ అనేది మన బ్రెయిన్‌కి కనెక్షన్ ఉంటది. ఆ బ్రెయిన్ కనెక్షన్ ఉండడం వల్ల సెక్స్ హార్మోన్ రిలీజ్ అవుతది. ప్లస్ అక్కడ వాళ్ళ ప్రైవేట్ పార్ట్‌కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఏమవుతది, అక్కడ ఆ లోపల యోనిలో అంటే వెజైనాలో ఆ ఫ్లూయిడ్ అనేది డిశ్చార్జ్ అవుతది. ఫ్లూయిడ్ అనేది డిశ్చార్జ్ అవ్వడం వల్ల ఏమవుతది, ఆ డ్రైనెస్ అలాంటిది ఏమైనా ఉన్నా గూడా తగ్గుతది. ఆ ఫ్లూయిడ్ డిశ్చార్జ్ అవ్వడం వల్ల ఏమవుతదంటే కొందరికి కలిసేటప్పుడు నొప్పి ఉంటది. ఆ కలిసేటప్పుడు నొప్పి గూడా తగ్గుతది. ఆ క్లిటోరియస్ స్టిమ్యులేట్ అయినంక నెక్స్ట్ జీ స్పాట్ స్టిమ్యులేట్ చేయండి. సో, ఆ జీ స్పాట్‌ని మీరు ఫింగర్‌తో మంచిగా స్టిమ్యులేట్ చేస్తూ యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేసినప్పుడు ఒక సర్వే ప్రకారము జీ స్పాట్ స్టిమ్యులేట్ చేసి ఒక 5 నిమిషాలు దాన్ని మసాజ్ చేశారనుకోండి. ఆ మసాజ్ చేస్తే ఒక 80% ఆడోళ్ళకి అక్కడే ఆర్గాజం అనేది దొరికిపోతది. సో, ఈ ప్రక్రియకి ఒక 15, 20 నిమిషాలు అవుతదండి. ఈ 15, 20 నిమిషాల ప్రక్రియలో అలా చేసేటప్పుడు ఏమవుతదంటే మీరు గూడా ఒక మంచి మూడ్‌లో ఉంటారు. మీ మైండ్‌లో గూడా కొన్ని హార్మోన్ రిలీజ్ అవుతది. టెస్టోస్టెరోన్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ అయిపోతాయండి. దాని తర్వాత మీ పురుషాంగంకి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ సేపు ఉండిపోతది. సో, ఇలా చేసేసి లాస్ట్ స్టేజ్‌లో ఏందంటే మనం ఇంటర్‌కోర్స్ చేయాలి. అంటే సంభోగం చేయాలి. అలా ఇంటర్‌కోర్స్ సంభోగం చేసినప్పుడు అదేదో ఫాస్ట్‌గా దబదబా అని చేయకూడదు. ఎప్పుడైనా ఆడోళ్ళకి స్లోగా, రిథమిక్‌గా ఉంటేనే ఇష్టం. సో, ఆ ఇంటర్‌కోర్స్ అనేది చాలా స్లోగా, రిథమిక్‌గా తర్వాత స్టెప్ బై స్టెప్ ఫాస్ట్ పెంచుకుంటూ ఇలా ఇంటర్‌కోర్స్ చేస్తా వచ్చారనుకోండి, మీ వైఫ్‌కి సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతది. ఇలా చేసినాక మీ వైఫ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతది. ఒక ఆర్గాజం స్టేజ్‌లో వచ్చేస్తది. అండ్ ఇదంతా ప్రక్రియ అయినంక ఇమ్మీడియేట్‌గా ఇద్దరు దూరం వెళ్ళకండి. సో, అంతా మీకు ఇద్దరికి ఆర్గాజం వచ్చినంక ఒక 10 నిమిషాలు ఇద్దరు హగ్ చేసుకొని పడుకోండి. లేదా అదే బెడ్ మీద ఒకరినొకరు పట్టుకొని పడుకోండి. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతదంటే ఇద్దరి మధ్యలో ఒక ఎమోషనల్ కనెక్షన్ బిల్డప్ అవుతది. ఒక రిలాక్స్‌మెంట్ అనేది దొరికిపోతది. సో, ఈ ప్రాసెస్ ఫాలో చేశారనుకోండి, మీరు మీ గర్ల్ ఫ్రెండ్‌ని గానీ, మీ పార్ట్నర్ గానీ, మీ వైఫ్‌ని గానీ 100% సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వొచ్చండి. ఎలాంటి స్త్రీకైనా ఇలాంటి ప్రాసెస్ మీరు ఫాలో చేశారనుకోండి, వాళ్ళు ఒక 100% ఒక సాటిస్ఫాక్షన్‌లో ఉండిపోతారు. ఎప్పుడు గూడా కంప్లెయింట్ చేయరు. ఎప్పుడు గూడా మిమ్మల్ని వదిలేసెళ్ళరు. ఎప్పుడు గూడా ఇలాంటి ఇలాంటి సరిగ్గా లేకపోవడం వల్లనే ఈ మధ్య ఎక్స్‌ట్రా మారిటల్ అఫైర్స్ ఇవన్నీ జరుగుతున్నాయండి. ఎందుకంటే మొగోడు మంచిగా సాటిస్ఫాక్షన్ ఇస్తలేడని, లేదా వైఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తలేరని, ఈ సెక్షువల్ రిలేషన్‌షిప్ బావుండక ఎక్స్‌ట్రా మారిటల్ అఫైర్స్ అనేది జరుగుతుంటాయండి. సో, ఇలా చేశారనుకోండి ఎప్పుడు గూడా మీకు మీ సెక్షువల్ లైఫ్ అనేది బావుంటదండి. అర్థమైందా వీవర్స్? మీరు ఇలాంటి స్టెప్స్ ఫాలో చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా గూడా నాకు కాల్ చేయండి. నాతో మాట్లాడండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి.